₹43 కోట్ల ఇండియన్ కరెన్సీ. ఆ డబ్బులు చెల్లిస్తే అమెరికాలో ఆటోమేటిక్‌గా ఒక గోల్డెన్ వీసా వచ్చేస్తుంది. అక్కడ ఉండటానికి అవకాశం వచ్చేస్తుంది. అక్కడ జీవించడానికి అవకాశం వచ్చేస్తుంది. నిన్న అది ట్రంప్ ఇనాగరేట్ చేశాడు. ఇప్పుడు అసలు దీని వలన ఏమిటి మన వాళ్ళకి ప్రయోజనం? అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు చెప్పాలి. సాధారణంగా ఇదివరకటి రోజుల్లో అయితే గనక అక్కడికి వెళ్ళి పెట్టుబడి పెట్టి ఓ 10 మందికి ఉపాధి కల్పించేటటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు వాళ్ళకి ఇచ్చేటటువంటి సిస్టమ్ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా 43 కోట్లు ఇక్కడ ఏ షరతు లేదు. నువ్వు ఆ సంస్థ పెట్టాలి, దాంతో అక్కడ 10 మందికి ఉద్యోగం ఇవ్వాలి. ఈ 43 కోట్లు తీసుకెళ్ళి అమెరికా ప్రభుత్వానికి ఇచ్చేస్తే ఈ కుటుంబాలకి వచ్చే లాభం ఏంటి? ఉండటానికి ఓకే, అక్కడ ఈ 43 కోట్లకి ఇల్లు ఏమన్నా ఫ్రీగా ఇస్తుందా, లేదా నెలకింత అని చెప్పేసి డబ్బులు ఏమన్నా అమెరికా ఇస్తుందా, లేదంటే కనుక ఈ 43 కోట్లతో అక్కడికి వచ్చేసి ఇక ఆ పైన వ్యాపారాలకి మళ్ళీ డబ్బులు పెట్టుకోవాలా? క్లారిటీ లేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలకైతే ఈ వ్యవహారాలన్నీ బాగా తెలుసు కాబట్టి అసలు ఈ 43 కోట్లు పెట్టి అక్కడికి రావడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? ఎందుకంటే మనకి ఆంధ్ర తెలంగాణలో 43 కోట్లు ఖర్చు పెట్టడం పెద్ద కష్టంగా చాలామందికి, అంటే మామూలు జనాలకు కాదు, ధనవంతులు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఇంకోటి ఇక్కడ రాజకీయ విభేదాలతో పారిపోయాలనుకునే వాళ్ళు, లేకపోతే కనుక కొంతకాలం అజ్ఞాతంలో ఉండాలని కోరుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఇది పెద్ద బెనిఫిటే. అసలు ఏంటి దీంట్లో వచ్చే బెనిఫిట్స్? ఇది ఒక్కసారి అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలు ప్రస్తావిస్తే బాగుంటుంది.